సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత కడప వైసీపీ నేతల్లో రోజురోజుకి ఓటమి భయం పెరుగుతోందని, వారికి గెలుపు మీద నమ్మకం సన్నగిల్లుతోందని 2019లో కడపలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఈసారి అటువంటి పరిస్థితి ఉండదు, అక్కడ ఈసారి టీడీపీ కూటమి బలంగా సత్తా చాటబోతోంది అంటూ వైసీపీ నేతలు కొంతమంది గ్రహించి వారి ఓడిపోవడం ఖాయం అనేటువంటి ఆ ఆలోచనకి వచ్చేశారు అంటూ రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత కడప వైసీపీ నేతల్లో ఓటమి భయం మొదలైందని, వారికి రోజురోజుకి గెలుపు మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. 2019లో చూసుకున్నట్లయితే కడప వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది, కానీ ఈసారి పరిస్థితి అలా ఉండబోదు అనేది వాళ్ళు గ్రహించి దానికోసమే భయపడుతున్నారు అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటిది, వీటిని ఎలా చూడొచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అయితే ఇక్కడ కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న వ్యతిరేకత ఒకటైతే ఉంది. ఇంకోటి వివేకానంద రెడ్డి గారి హత్య. సో మెయిన్ వచ్చి అక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఏదైనా కూడా రాజకీయ పరంగా వాళ్ళకంటూ అక్కడ ఒక పునాదులు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఈరోజు ఆయన ఎలా చచ్చిపోయాడు, ఎవరు చంపారు అనేది అందరికీ ఒక డౌట్ ఉండింది. అప్పుడు ఏం చెప్పారు, అప్పుడు సింపతి పనిచేసింది. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పడం మొదలుపెట్టారు, తర్వాత లోకేష్ గారు అన్నారు, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారి పేరు చెప్పడం మొదలుపెట్టారు, బీటెక్ రవి గారి పేరు కూడా చెప్పారు. ఈ నలుగురు కలిసి చేశారు అని ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత ఎలక్షన్లు రావటమే కానివ్వండి, ఆ సింపతి వర్కౌట్ అయింది. ఎందుకంటే వాళ్ళ అక్కడ వివేకానంద గారికి విడదీయరాని అనుబంధం అయితే కడప జిల్లాతో ఉంది. సో అది ఏంటంటే ఆయన చనిపోయారు, చేశారేమో ఇట్లా అనేది ఒక డౌట్ అనేది ప్రజల్లో ఉండింది. కాబట్టి దానికోసం కొంచెం అలాంటివి కొంచెం ప్రజల్లో ఎంతో అంత కొంచెం అది వర్కౌట్ అయి ఉంటుంది. సో తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయింది, సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. అయిన తర్వాత ప్రజలందరికీ, కడప ప్రజలందరికీ అయితే యాక్చువల్లీ ఏమనిపిస్తుంది, సొంత చిన్నాన్నని చంపింది ఎవరో వాళ్ళనైతే పట్టుకోవాలనేది ఉంటుంది కదా ఆ జగన్మోహన్ రెడ్డికి. అది ఏదైనా చేస్తాడేమో, ఎవరిని గుర్తిస్తారేమో, వాళ్ళని అరెస్ట్ చేయటమా లేకుంటే వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తారా, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అనుకున్నారు. సరే, టోటల్ ఏపీ ప్రజలు అనుకున్నారు. కడప జిల్లా ప్రజలకైతే ఇది ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ జిల్లా వ్యక్తి సొంత జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న అని ఆలోచించారు. కానీ అక్కడ ఎక్కడ కూడా ఆయన గురించి ఆ కేసు గురించే పక్కన పడేయటం జరిగింది. సో అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడేమో స్టేట్ గవర్నమెంట్ పనికిరాదు, మీకు సిబిఐకి అవి ఇవ్వాలి అని అన్నారు. స్టేట్ పోలీసుల మీద వాళ్ళకి నమ్మకం లేదు, డీజీపీ మీద అని అన్నారు. కానీ అప్పుడు సిబిఐకి ఇవ్వాలని చెప్పింది వాళ్ళే. కానీ ఎక్కడా కూడా దాని గురించి ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు సపోర్ట్ చేయటమే కానివ్వండి, ఎవరు దాన్ని చేసిన వాళ్ళు అనేది, అంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా అరెస్ట్ చేయించడానికో కానీ ఎక్కడా కూడా వీళ్ళు మద్దతు కూడా తెలపలేదు. ఎందుకంటే మనం చూసాం అవినాష్ రెడ్డిని ఏ రకంగా సేవ్ చేస్తా వచ్చాడనేది. ఆ ఇది అంటే ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తా వచ్చినప్పుడు కూడా ఆయన్ని సేవ్ చేసిన విధానం, స్టేట్ పోలీసు ఏ రకంగా సేవ్ చేశారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూశారు. సో ఇక్కడ సొంత బాబాయిని చంపినది ఇంకొక బాబాయ్ కొడుకు అనేది ఒక ముద్ర ఉంది, అది కుటుంబ వ్యక్తి. సో దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరికి ఉంది అనేది మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉందేమో అనేది కడప ప్రజలందరికీ కూడా తేట తెల్లమైంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఫోన్లు వెళ్ళటమే కానివ్వండి, 3 సో ఇవన్నీ కూడా పవర్ ప్రజెంటేషన్ తను ఇచ్చింది కదా సునీత గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో మొత్తం క్లియర్ కట్గా ఫోన్ ఏ టైంకి ఎప్పుడు వెళ్ళింది, ఎక్కడ వెళ్ళింది అనేది మొత్తం క్లియర్ కట్గా ఉంది. సో డీటెయిల్స్ అన్నీ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఆ బాడీ వీళ్ళు ఫస్ట్ ఏదైతే సాక్షి పేపర్లో వచ్చింది, ఏమని వచ్చింది, హార్ట్ అటాక్ అని చెప్పారు. సో అది సాక్షి పేపర్ కూడా ఎవరిది, జగన్మోహన్ రెడ్డిది.
సో భారతి గారు చూస్తున్నారు. అలాంటి దానిలోనే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వ్యక్తి గురించి ఇలా తప్పుడు రాతలు రాశారు అని అంటే సో ప్రజలందరిలో కూడా ఒక చేంజ్ అనేది వచ్చింది. సో అది కూడా కాకుండా ఎవరైతే షర్మిల గారే కానీ, సునీత గారే కానీ, సౌభాగ్యమ్మ గారే కానీ వీళ్ళందరూ కూడా బయట ప్రచారం చేయటం. సో సొంత తల్లి జగన్మోహన్ రెడ్డి తల్లి అయిన విజయమ్మ గారు కూడా అమెరికా నుంచి ఒక వీడియో పెట్టడం. అంటే ఇక్కడ షర్మిల గారికి సపోర్ట్ చేయమన్నారే కానీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని మళ్ళీ ఎక్కడా కూడా చెప్పలేదు. అక్కడ ఆవిడ చెప్పింది ఏంటి, షర్మిల గారిని ఆదరించండి, రాజశేఖర్ రెడ్డి గారిని ఆదరించిన విధంగానే షర్మిల గారిని ఆదరించండి. అక్కడ ఎవరిని గురించి ఇంపార్టెంట్, ఆ తండ్రికి తగ్గ కూతురు అన్నట్టే షర్మిల గారిని ప్రమోట్ చేశారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయలేదు. అట్లీస్ట్ ఆవిడ నా కొడుకుని ఆదరించండి అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎలాంటి మెసేజ్ కూడా చెప్పలేదు. సో దీనిలో కడప ప్రజలకి ఎందుకు అర్థమవుదు? సో మొత్తం స్టేటే అర్థమైంది కదా ఆవిడ ఎవరికి సపోర్ట్ చేశారనేది. ఇది ప్రజల్లో బాగా నాటుకుపోయింది. సో దీని మూలాన ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. సో సొంత తల్లియే వ్యతిరేకిస్తుంది, అక్కడ సొంత తల్లి నమ్మట్లేదు. అలాంటి టైంలో ప్రజలు ఎలా నమ్ముతారు? కడప ప్రజలు ఎలా నమ్ముతారు? సో ఇప్పుడు మనం చూసాం, భారతిరెడ్డి గారు పులివెందుల ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడని నిలదీశారు కదా, మా పాస్బుక్ల మీద నువ్వు మీ ఫొటోస్ ఏంటని. ఎంత వ్యతిరేకత! సో పులివెందలు అంటే మా అడ్డా అని అనుకున్న వాళ్ళు, సో పులివెందల్లోనే వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఉన్నారు, పులివెందల్లోనే వాళ్ళు నిలదీసే వాళ్ళు ఉన్నారు. సొంత సీఎం అంటే ఒక సీఎం భార్య వెళ్ళిన ప్లేస్లోనే ఆవిడని నిలదీసి అడిగారు అని అంటే ఎంత వ్యతిరేకత వచ్చింది. సో ఈ వ్యతిరేకతకు అంతా కూడా కారణం రేపు రాబోయే రిజల్ట్సే. సో మనకు రిజల్ట్స్లో పక్కాగా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం అయితే ఎంత అనుకున్నాడో 10 స్వీప్ చేశాడు అని చెప్పుకుంటున్నాడు. 2019లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు కడపలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి మారబోతుంది. మైదుకూరు, అలాగే ప్రొద్దుటూరు, కమలాపురం ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు కూడా, అంటే కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బలంగా వాళ్ళు ఈసారి బలమైనటువంటి అభ్యర్థులు గట్టి పోటీ కూడా ఇవ్వబోతున్నారు. అక్కడ వాళ్ళు గెలవబోతున్నారు అనేటువంటి సంకేతాలు కూడా బలంగా వినపడుతున్నాయి. అలాగే జమ్మలమడుగు కూడా గతంలో వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం పరిస్థితులు అక్కడ భిన్నంగా ఉన్నాయి. అక్కడ కూటమి రాబోయే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు గురించి చెప్తున్నారు కాబట్టి, ఆదినారాయణ రెడ్డి గారు గతంలో 3 సార్లు ఎమ్మెల్యే, ఆయన సుధీర్ రెడ్డి గారు. అలాంటప్పుడు ఆయన వేరే ఎంపీగా ఆయన వెళ్ళటం మూలాన ఓడిపోయారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ బీజేపీ క్యాండిడేట్గా ఉన్నారు. సో కూటమితో కలిపి ఉంది. సో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆయనకి ఇది వరకు ఉన్న క్యాడర్ కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో 3 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కాబట్టి అది ఉంది. జగన్ వ్యతిరేకమైన ఓట్ బ్యాంక్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారికి వేస్తే ఓటు వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా ఆదినారాయణ రెడ్డి గారికి వేస్తే గెలిచే అవకాశం ఉంది. అంటే షర్మిల గారి కంటే నేను షర్మిల గారు అని కాదు, కాంగ్రెస్కి వేస్తే, అంటే కాంగ్రెస్ క్యాండిడేట్కి వేస్తే అది ఎలాగో అంత ఓట్ మెజార్టీ రానప్పుడు సో ఆదినారాయణ రెడ్డి గారినైనా గెలిపిద్దామనే చేంజ్ అయ్యే ఓటు కూడా కొంచెం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారే గెలిచే అవకాశాలు కూడా ఉంది. అంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం అంతా కూడా రాజకీయ పరంగా ఉంది కాబట్టి అది కూడా వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ అంత ఎందుకు పులివెందలే గెలుస్తాడా గెలవడా, గెలిస్తే ఇది వరకు వచ్చిన భారీ మెజారిటీ అయినా వస్తుందా రాదా అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం. ఎందుకంటే బీటెక్ రవి కూడా అక్కడ పుంజుకోవటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అనేది కొంచెం ఓట్ బ్యాంక్ చీలుస్తుంది. షర్మిల గారు కూడా తను ఎంపీగా పోటీ చేశారు కాబట్టి సో ఓట్ బ్యాంక్ అయితే చీలే అవకాశం కూడా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.